బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిఆర్ ఫార్మ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డితో పాటు టాలీవుడ్ నటి హేమకు నోటీసులు జారీ చేశారు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక హేమతో పాటు చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్, సుజాత, ఆశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని జైస్వాల్, వరుణ్ చౌదరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు కీలకంగా దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. ఒకవైపు దాదాపు 17.16 గ్రామ్స్ ఆఫ్ డ్రగ్స్ పట్టువేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడ రేవ్ పార్టీలో జరిగినటువంటి వ్యక్తులందరికీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన నోటీసులు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్ పట్టువేసుకున్న నేపథ్యంలో కూడా బెంగళూరు పోలీసులు నోటీసు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏదైతే జిఆర్ ఫార్మ్ హౌస్ ఓనర్ అయినటువంటి గోపాల్ రెడ్డితో పాటుగా టాలీవుడ్ నటి హేమకు కూడా నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో దాదాపు వచ్చిన 86 మందికి కూడా నోటీసులు జారీ చేస్తా ఉన్నారు. ఈ కేసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే టేక్ ఓవర్ చేయడం జరిగింది. 27వ తేదీన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. హేమతో పాటుగా హేమ స్నేహితుడైనటువంటి చిరంజీవి, అదేవిధంగా కాంతితో పాటుగా రాజశేఖర్, సుజాత, అదేవిధంగా అశ్రాయ్ తో పాటుగా రిషి చౌదరి, ప్రసన్న కుమార్, శివాని, ఇతరతర వ్యక్తులకు కూడా ఈ నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు 27 మంది మహిళలు కూడా ఇందులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కేసు ఇప్పటి వరకు మొత్తంగా 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. ఈ కేసులో A2 గా అరుణ్ కుమార్, అదేవిధంగా A4 గా రణ్దీప్ బాబును పేరునైతే నమోదు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు ఇప్పటికే దీంట్లో కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవ్ పార్టీలో మొత్తం 100 మంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళే ఉండడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కూడా ఈ రేవ్ పార్టీ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా రేవ్ పార్టీ గురించి తనకు ఏ సంబంధం లేదంటూ కూడా తెలుగు సినీ నటి హేమ అలియాస్ కృష్ణవేణిగా పేరు మార్చుకొని బెంగళూరు పోలీసులకు పూర్తిగా కూడా కేసును డబ్బుతో పట్టించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మే 19 సాయంత్రం 5 గంటలకు రేవ్ పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులకు తెలిపారు. తమకు ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో రాత్రి 11:30 గంటల సమయంలో ఫామ్ హౌస్ లో రైడ్ చేసినట్లుగా కూడా పోలీసులు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీలో హేమతో పాటుగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా మంది ఉండడంతో పాటుగా పూర్తిగా 86 మందికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ నెల 27న రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసులో భాగంగా వీళ్ళందరినీ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. 41 CRP కింద నోటీసులు అందరికీ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఏదైతే విచారణకు హాజరు కావాలని చెప్పడం జరుగుతా ఉంది. అంతేకాకుండా హేమకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే హేమ కేసును తప్పుదో పట్టించడంతో పాటుగా తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వీడియోను రిలీజ్ చేయడము, అదే విధంగా హైదరాబాద్ లో నేను నా ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అన్నటువంటి మాటలను కూడా మనం కూడా విన్నాం. ఈ నేపథ్యంలో హేమకు సంబంధించినటువంటి విచారణ కూడా కొంత ముమ్మరం అయ్యేటువంటి కనబడతా ఉన్నాయి. బెంగళూరు పోలీసులు హేమకు కూడా 41 CRP కింద నోటీస్ ఇచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కీర్తన, అయితే ప్రణయ్, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పార్టీలు జరిగినా కొంతమంది టాలీవుడ్ యాక్టర్లు ఎందుకు ఉంటుందంటారు ప్రణయ్? ఖచ్చితంగా టాలీవుడ్ కి సంబంధించినటువంటి నటులు ఉండడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో డ్రగ్స్ అనేది ఎక్కడ సప్లై అవుతా ఉన్నాయి. దాదాపు పూర్తిగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులకే డ్రగ్స్ సప్లై అనేది ఎక్కువ శాతం అవుతా ఉంది. దాదాపు ఇలాంటి రేవ్ పార్టీస్ కామన్ గా కూడా జరుగుతా ఉన్న నేపథ్యంలో ఇటువంటి రేవ్ పార్టీస్లలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ శాతం ఉండడం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో ఈ నేపథ్యంలో హేమను విచారిస్తే మరికొన్ని వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా ఏదైతే సిటీ సెంట్రల్ థ్యాంక్ యూ ప్రణయ్.